ఏంటంటే డాక్టర్ కావడం అంటేనే ఆ ఆలోచనలోనే ఒక సర్వీసు ఓరియంటేషన్ ఉంటది. మిగతా రంగాలతో పోల్చితే. రాను రాను మనం చూస్తుంటే అది ఆ సర్వీసు ఇదంతా పోయి కొంత డబ్బు సంపాదనే ఆ వైపుగా ప్రయాణం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఎక్కడ పడుతుందండి దానికి మూలం? అంటే మన మన మెడికల్ సీట్ల నుంచి ప్రారంభమవుతుందా? లేకపోతే హ్మ్. మన ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత దగ్గర నుంచి వస్తుందా? ఎక్కడి నుంచొస్తుంది? అన్నిట్లో ఉందండి. బేసికల్లీ అంటే ఓన్లీ అంటే ఎడ్యుకేషన్ నుంచే వచ్చిందా? లేకపోతే ప్రాక్టీస్ తర్వాత అలా స్టార్ట్ అయిందని చెప్పలేం. ఇప్పుడు కొన్ని మెడికల్ సీట్ ఉందండి. మెడికల్ సీట్ కొంతమంది చాలా లక్షలు, కోట్లు పెట్టి కోట్ల రూపాయలండి. అవును. కోట్ల కోట్ల రూపాయలు రూపాయలు. పెట్టి ఖర్చు చేసి చదివి వచ్చేవాళ్ళుంటారు. హ్మ్. కొంతమంది థింకింగ్ అంత ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని వెనక్కి సంపాదించుకోవాలనేది గూడా ఉంటుంది. హ్మ్. సో, వాటి వల్ల గూడా చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇంకొకటి ఏమవుతుందంటే ఆహ్, పేషెంట్స్ పేషెంట్స్ థింకింగ్ గూడా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఇతను ఇన్ని టెస్టులు రాసాడు అంటే ఏమన్నా కమర్షియల్‌గా ఆలోచించాడా? అవును. అంటే ఒక్కోసారి నిజంగానే అవసరం ఉండొచ్చు. నిజంగానే అవసరం ఉండి రాసుండొచ్చు. హ్మ్. కానీ అలా థింక్ చేయటం గూడా అంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మీరు చెప్పినట్టు ఏర్పడింది. హ్మ్. అది బ్రిడ్జ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వైద్య రంగం మీదే ఉందండి. అంటే ఓకే. ఇప్పుడు డాక్టర్స్ అండ్ హాస్పిటల్సే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హ్మ్. ఇంకా వాళ్ళకి రీచ్ అవ్వాలి. వాళ్ళకి రీచ్ అయ్యి ఎందుకు చేస్తున్నాము? ఏంటి? అనేది వాళ్ళతో కమ్యూనికేషన్ బాగా పెంచుకోగలిగితే ఈ గ్యాప్ అనేది తగ్గుతది. మీరన్నట్లు ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, అనవసరంగా చేయటం అనేవి గూడా రాను రాను తగ్గే అవకాశం ఉంటాయి. ఇలాగంటే పిల్లల వైద్య రంగానికి సంబంధించి ప్రభుత్వంతో పోలిస్తే ప్రైవేట్ రంగం చాలా ముందుకెళ్తుంది ఉన్నది. దీనికి ప్రభుత్వం ఇస్తున్న సహాయం ఎలా ఉంది ఇప్పటికి? ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? గవర్నమెంట్ సపోర్ట్ చాలా బావుందండి. బావుంది. ఎందుకంటే పిల్లల వైద్యము ఓన్లీ గవర్నమెంట్ చేయగలదా అంటే, ఓన్లీ గవర్నమెంట్ గాని, ఓన్లీ ప్రైవేట్ సెక్టార్ గాని చేయలేరండి. కాంబినేషన్ ఈస్ చాలా ఇంపార్టెంట్. అంటే కోఆర్డినేషన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఎస్ఎన్‌సీస్ పెడుతుంది. వాటి వల్ల చాలామంది న్యూ బార్న్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లోనే ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళు హ్మ్. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ట్రీట్మెంట్ అవ్వలేకపోయినా ఇప్పుడు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఓకే. అక్కడ న్యూబార్న్ కేర్ గానివ్వండి, పీడియాట్రిక్ కేర్ గానివ్వండి ఆర్ ఈవెన్ డెలివరీస్ కానివ్వండి చేసుకోవటానికి ప్రైవేట్ సెక్టార్‌లో గూడా గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేసింది. ఓకే. సో, అలా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళా ఒక కొత్త హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా ఓపెన్ చేయాలంటే, మన దగ్గర చాలా ఫాస్ట్‌గా ప్రాసెస్ చేయటానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఎందుకంటే, ఆ డిలేస్ లేకుండా. హ్మ్. ఆహ్, మనం ప్రాపర్ నార్మ్స్ అన్నీ ప్రాపర్‌గా ఫాలో అయ్యామంటే, హ్మ్. చాలా తొందరగా అంటే మిగతా స్టేట్స్‌తో కంపేర్ చేస్తే, మనకి ఇక్కడ తెలంగాణలో చాలా తొందరగా మనకి పర్మిషన్స్ వచ్చే అవకాశం ఎక్కువుంది. ఓకే. దేశంలో ఏ ఏ రాష్ట్రం అండి ఇంత అంటే ఇలా మెడికల్ సెక్టార్‌కి అంటే హైదరాబాద్ కూడా మనకి మెడికల్ హబ్‌గా మారింది ఇక్కడ చాలా వరకు. అవును. మనకి మెడికల్ టూరిజం పెరుగుతుంది. అవును. దేశంలో ఏ రాష్ట్రం అండి కొంచెం బెస్ట్ అనుకున్నది? మెడికల్ టూరిజం వైస్‌గా చూస్తే అండి, మనకి హైదరాబాద్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఓహ్! మీకు తమిళనాడులో చెన్నై ఉంది. హ్మ్. ఢిల్లీ గుర్గాం. హ్మ్. గుర్గాం ఈస్ బికమింగ్ అంటే ఒక మెడికల్ టూరిజం హబ్‌లాగా తయారవుతుంది. హ్మ్. యాక్సెసిబిలిటీ వల్ల. ఢిల్లీ పక్కనే ఉంది. అన్ని కంట్రీస్ నుంచి ఈజీగా అవును. ఫ్లైట్ అవైలబిలిటీ ఉంది. వాటి వల్ల ఇప్పుడు గుర్గావ్, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు ఈ 4 సిటీసు చాలా బాగా డెవలప్ అవుతున్నాయండి. ముంబై గూడా చాలా అగ్రెసివ్‌గా మెడికల్ టూరిజం మీద చేస్తుంది. ఒకళ్ళనొకళ్ళు కాంపిటీటివ్‌గా ఉన్నారు. అది హెల్తీ కాంపిటీషనే. చాలా మంచిది గూడా మనకి. ఎందుకంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారంటే మన దేశానికి గూడా అది గర్వకారణమే అవుతది. ఇలా మీరు ఇందాకల ఆర్&డి కోసం మాట్లాడుతున్నప్పుడు, అమ్మ కడుపులో ఉండగానే కొన్ని రోగాలకి ట్రీట్మెంట్ జరిగే సిస్టమ్ వస్తుందని మనం చదువుతా ఉన్నాం. ఇంప్లిమెంటేషన్ అవుతుందండి అదేమైనా? అవునండి. అవుతుందండి. కడుపులో ఉన్న బేబీస్‌కి గూడా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. హ్మ్. ప్రొసీజర్స్ ద్వారా ఇంటర్వెన్షన్స్ ద్వారా చేయగలుగుతున్నాము. ఇంకా పెరిగే అవకాశం గూడా ఉంటుంది. ఎలాంటి ఎలాంటి దానికి చేయగలుగుతున్నామండి? ఎలాంటి అంటే ఇప్పుడు రోగాలకు సంబంధించి? ఏమంటాము ఫుడ్ పైప్ ఉంటుంది. విండ్ ఆ! పైప్ ఉంటుంది. ఆ ఆ! రెండిటికి కనెక్షన్‌తో పుట్టేవాళ్ళుంటారు ఒక్కోసారి. హ్మ్. వాటికి సంబంధించిన ఇంటర్వెన్షన్స్ కడుపులో ఉండగానే ఇప్పుడు చేయగలుగుతున్నాము. హ్మ్. మళ్ళా ఒక్కోసారి ఉమ్మ నీరు తగ్గితే, ఉమ్మ నీరుని పెంచుకునే అవకాశం కడుపులో ఉండగానే చేయగలుగుతున్నాం. అంటే వాటి వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఓకే. చూడటానికి. హ్మ్. సో, కడుపులో ఉండగానే శాంప్లింగ్ జేసి ఏమన్నా డిసీజెస్ ఉన్నాయో తెలుసుకోవటం గూడా ఇంతకుముందు కంటే ఇప్పుడు పెరుగుతా ఉంది. కడుపులో ఉండగానే. హ్మ్. సో, ఓకే. ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అండి. హ్మ్. అంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ చేయలేరు. సో, ఇవన్నీ ఇప్పుడు ఇండియాలో చేయగలుగుతున్నాం. మోస్ట్ ఆఫ్ ద అంటే బెస్ట్ సెంటర్స్‌లో చేయగలుగుతున్నాం. ఓకే. సో, ఈటన్నిటి వల్ల మనకి ముందే తెలుసుకోవటం, ముందే ట్రీట్మెంట్ ఇవ్వటము హ్మ్. అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాటి వల్ల మనకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ తగ్గుతా ఉన్నాయి.
ఇలాగ ఇప్పుడు ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజం రావాలంటే ఒక ఆరోగ్యవంతమైన పిల్లలు ఉండాలి ఫస్ట్. తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలతో, ఎలాంటి ఆలోచనలతో భవిష్యత్ తరాన్ని కనాలంటారు? తల్లిదండ్రులు పిల్లలకి సంబంధించండి డెఫినెట్‌గా కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్. కెరియర్ చూసుకోవాలి. ఇద్దరు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్‌లో ఎలా ఉన్నారంటే అండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. కానీ పిల్లలకి పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. వాళ్ళని ఒంటరిగా వదిలేయకుండా, వాళ్ళని ఓన్లీ స్క్రీన్ గానీ, లేపోతే మొబైల్ ఇచ్చేసి వదిలేయకుండా, హ్మ్. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయటం, వాళ్ళతో డిస్కస్ చేయటం ఓపెన్‌గా ఏం ఇష్యూస్ ఉన్నా గానీ, హ్మ్. అవన్నీ చాలా ఇంపార్టెంట్. లేకపోతే లాంగ్ టర్మ్‌లో వాళ్ళు పేరెంట్స్‌తో డిస్కస్ చేయటం ఆపేస్తారు వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్. హ్మ్. అది మంచిది కాదు. సో, వాళ్ళతో ఎంత వీలైతే అంత ఫ్రెండ్లీగా, అంత క్లోజ్‌గా మూవ్ అయితే, వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళు అంటే బిహేవియరల్ ప్యాటర్న్స్ గానీ అర్లీగా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు చివరిగా చెప్పండి. ప్రతి సక్సెస్‌లో కూడా ఒక స్పెషాలిటీ ఉంటది అందులో. కేపీ గారి సక్సెస్‌లో ఈ ప్రయాణంలో ఎలాంటి స్పెషాలిటీ దాగి ఉంది? ప్రయాణంలో స్పెషాలిటీ అంటే అండి హార్డ్ వర్క్ అండి. ఓకే. హార్డ్ వర్క్, డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఫ్యామిలీ సపోర్ట్ అండి. ఆ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుంది. సో, ఇయన్నీ అండ్ మళ్ళా నాకు టీమ్. నా టీమ్ చాలా మంచి టీమ్ అండ్ మీరు చూడొచ్చు చాలా యంగ్ టీమ్ ఉంటుంది. చాలా హార్డ్ వర్కింగ్ టీమ్. డాక్టర్స్ కూడా చాలా మంచి డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు మనకి. సో, వీటన్నిటికి అంటే ఒక్క దాని వల్ల సక్సెస్ వచ్చిందని చెప్పడం చాలా కష్టం అండి. సో, ఏది లేకపోయినా గానీ వీటిలో మనకి ఆ సక్సెస్ రీచ్ అవ్వటం అనేది కష్టం అవుతది. సో, ఆల్ పుట్ టుగెదర్ అంటే ఫ్యామిలీ వైపు నుంచి కానివ్వండి, హాస్పిటల్‌లో పనిచేసే స్టాఫ్ వైపు నుంచి కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అందరూ కలిసి పెట్టిన ఎఫర్ట్ వల్లే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగాం. థాంక్ యూ డాక్టర్ గారు. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్‌గా అటు నవజాత శిశువులు కావచ్చు, లేపోతే పిల్లల వైద్యం కావచ్చు, హైదరాబాద్ నగరం దేశంలోనే ఒక ముందుకెళ్తూ ప్రయాణం చేస్తుందనేది మనకు స్పష్టమవుతుంది. మరోవైపు ఎంత వ్యాపారమైనా సరే అందులో ఒక సేవా దృక్పథం ఉండాలనేది కేపీ మనకు స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.